నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్న కేంద్రం. అసహనానికి కారణమైనట్టు చెబుతున్న ఘటనలపై సిబిఐ దర్యాప్తునకు సిద్ధమని ప్రకటన. అసహనంపై ప్రధాని మౌనాన్ని ప్రశ్నించిన రాహుల్. భాజపాను వ్యతిరేకించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని లోక్సభలో విపక్షాల ఆరోపణ. ఐక్యత మత సామరస్యంతో సాగితేనే దేశం ముందడుగు వేస్తుందన్న మోదీ. అందరినీ కలిపి ఉంచే శక్తి భారత రాజ్యాంగానికి ఉందని రాజ్యసభలో స్పష్టీకరణ. రైతు ఆత్మహత్యల నివారణకు మరిన్ని చర్యలు అవసరమన్న హైకోర్టు. అన్నదాతలను వేధించే అవినీతి అధికారులను ఉపేక్షించొద్దని తెలుగు రాష్ట్రాలకు హితవు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరోసారి వర్ష బీభత్సం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. భారీ వానలకు మళ్లీ భయం గుప్పిట్లో చెన్నై. నీరు ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు శ్వేతపత్రం. భూగర్భ జలాల పెంపుతోనే కరువు రహిత రాష్ట్రాన్ని సాధించగలమన్న చంద్రబాబు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం జన చైతన్య యాత్రలు. 18 నెలల్లో ఎవరూ ఊహించని కార్యక్రమాలు చేపట్టామన్న సీఎం. దేశంలో అసహనానికి కారణమైనట్లు చెబుతున్న దాద్రి, కలబుర్గి ఘటనలపై సిబిఐ దర్యాప్తునకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అసహనంపై నిరసన వ్యక్తం చేస్తున్న వారితో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన వెనక్కిచ్చిన పురస్కారాలను తిరిగి తీసుకోవాలని సూచించారు. ఎన్డీఏ సర్కారు వైఖరితో దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ లోక్సభలో విపక్షాలు చేసిన ఆరోపణలకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. దేశంలో సామరస్యానికి హాని కలిగించాలని ఎవరైనా చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు తమ అభ్యంతరాలను ప్రభుత్వంతో పంచుకోవాలని సూచించిన రాజ్నాథ్ అసహనం అంటూ రాద్ధాంతం చేస్తే దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, విదేశీ పెట్టుబడులు రావని అభిప్రాయపడ్డారు. इस देश का गृह मंत्री होने के नाते केवल अपनी तरफ से नहीं है, मैं अपने प्रधानमंत्री जी की तरफ से हम इस देश को विश्वास दिलाना चाहते हैं कि यहाँ पर सामाजिक धार्मिक समरसता को यदि कोई बिगाड़ने की कोशिश करेगा तो उसकी खैर नहीं है। मुट्ठी भर लोगों के बनावटी प्रचार से हमारी छवि पर कालिख नहीं पुतेगी। सम्मान लौटाने की बनावटी मुहिम यह बताती है कि देश में नफरत की राजनीति कौन कर रहा है। అసహనంపై ప్రధాని స్పందించడం లేదన్న విపక్షాల ఆరోపణలను కొట్టిపారేసిన రాజ్నాథ్ ఇలాంటి అంశాలపై గత ప్రధానులు వివరణ ఇచ్చారా అని నిలదీశారు. मैं मानता हूं हमारी सरकार में असहिष्णुता बढ़ी है। अब हम भ्रष्टाचार पर सहिष्णु नहीं हैं, आतंकवाद पर अध्यक्ष महोदया हम सहिष्णु नहीं हैं, गरीबी पर और गरीबों पर अत्याचार पर हम सहिष्णु नहीं हैं, अपनी गंदगी के लिए भी सहिष्णु नहीं हैं। अब हम बेटियों के साथ दोहरे व्यवहार के प्रति बिल्कुल असहिष्णु हैं। हमारी जनधन योजना, बेटी बचाओ, बेटी पढ़ाओ, स्वच्छ भारत अभियान आदि इन्हीं दुर्गुणों के प्रति हमारी असहिष्णुता का। రాజ్నాథ్ వివరణ ఇస్తున్న సమయంలో విపక్షాల సభ్యులు ఒక్కొక్కరుగా సభ నుంచి వెళ్లిపోగా వారి వైఖరిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకే అసహనం ఎక్కువైపోయిందని విమర్శించారు. అంతకుముందు అసహనం వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు దేశాన్ని ఆధునికత వైపు తీసుకెళ్తామని చెబుతూ వర్గాలుగా విభజించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తాయి. అసహనంపై నిరసన వ్యక్తం చేస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం మాని సమస్యకు పరిష్కారం చూపాలని హితవు పలికాయి. ఈ దశలో కేంద్రానికి అండగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలకు కేంద్రాన్ని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాయి. దేశంలో అసహనం వ్యవహారంపై వరుసగా రెండో రోజు లోక్సభలో వాడీవేడి చర్చ సాగింది. అభివృద్ధి భారతానికి బదులు విభజన భారతం వస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు పలువురు సాహితీవేత్తలు, మేధావులు సహా సినీ నటులు వ్యక్తం చేసిన అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందని స్పష్టం చేశారు. దేశ ప్రతిష్ట పెరిగేందుకు అమీర్, షారుఖ్ ఖాన్లు ఎంతో చేశారన్న ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సులే డిజిటల్ ఇండియా స్వప్నాన్ని సాకారం చేయాలని భావిస్తున్న ప్రధాని మోదీ ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని మొదట తొలగించాలని సూచించారు. అసహనం కారణంగా పాకిస్తాన్ వంటి దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నుంచి కేంద్రం పాఠాలు నేర్చుకోవడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. The Prime Minister of India remains silent. आज हिंदुस्तान में प्रोटेस्ट का मतलब सेडिशन, बहुत संख्या में लोगों को अंदर कर दिया, बंद कर दिया. Why would they manufacture it? Arun Jaitley ji, this is not a dream like your Make in India project.
This is reality. Do you think people like Narayana Murthy ji, Raghuram Rajan ji, PM Bhargava have nothing better to do than manufacture protests against you? They are saying it because they are disturbed like millions of people in this country. భాజపాను వ్యతిరేకిస్తున్న వారందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. Let me ask a political intolerant question to this August House. Why is it, madam, that when I oppose the BJP, I am called an anti-nationalist, I am called a Jina in making. When I oppose the secular parties, I am called communal. Why is it? My suggestion to the Honorable Home Minister is, your pride was hurt when a wrong allegation was made. But you see, for 69 years I have been called a Pakistani. What about my pride? Would you rise up and protect my pride? అసహనం విషయంలో ప్రధాని మోదీ లక్ష్యంగా చేస్తున్న విమర్శలను కొట్టిపారేసిన తెదేపా సభ్యుడు గల్లా జయదేవ్ పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఘటనలకు కేంద్రాన్ని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. How can the NDA government at the center be responsible for such incidents? Law and order is a state subject as per the Constitution. If any such incident takes place, the state government concerned is free to take legal action against the culprits. Instead of taking action, how is it justified to blame the union government? If there is a role of the union government, let it be proved before raising a voice against the government of India. So the incompetence of state governments cannot be construed as the failure of the Prime Minister nor the Home Minister, madam. సాహితీవేత్తలు మేధావులు పురస్కారాలను వెనక్కు ఇవ్వడానికి గల కారణాలను అన్వేషించాలని వైకాపా సభ్యుడు వరప్రసాదరావు కేంద్రానికి సూచించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నప్పటికీ తాము సహనంతోనే ఉన్నామని తెరాస లోక్సభ పక్షనేత జితేందర్ రెడ్డి అన్నారు. అసహనంపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ సర్కారు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. Requesting Honorable Finance Minister, Home Minister, we are requesting him for the bifurcation of the High Court. Nothing has happened. Till date, the division of the officers is still pending, sir. So what I'm saying, this is intolerance, sir. Only till date also we are tolerating whatever you are saying. My request is, sir, whatever has been promised in the act and whatever is required for Telangana, please submit us, so then it will be tolerable. If not, it will be intolerable. ఐక్యత మత సామరస్యంతోనే దేశం ముందడుగు వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో అసహనంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఈ మేరకు వ్యాఖ్యానించిన మోదీ 125 కోట్ల మంది ప్రజల్లో ఏ ఒక్కరి దేశభక్తిని శంకించాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. ఇష్టం లేని వాళ్లు పాకిస్తాన్ వెళ్లాలంటూ కొందరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మోదీ ఈ మేరకు ఖండించారు. భిన్నత్వంలో ఏకత్వానికి వేదికైన భారత్లో అనేక వాదనలు వినిపించడం సహజమన్న ఆయన అంతా ఐక్యంగా ఉండాలనే మంత్రాన్ని గుర్తుంచుకోవాలని రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యసభలో చర్చకిచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. పార్లమెంట్లో అధికార విపక్షమనే వ్యత్యాసం కంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే రాజ్యాంగాన్ని గౌరవించినట్లనే అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం అండగా నిలబడుతుందనే భావన ప్రతి ఒక్కరికి కలగాలని ఆకాంక్షించారు. సమాజంలో ఉన్నత వర్గం నుంచి దళితుల వరకు ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చిన ప్రధాని ఇప్పటికీ అంటరానితనం సమాజానికి ఓ కళంకమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కళంకాలను తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. हमारे लिए संविधान एक जश्न होना चाहिए, संविधान एक उत्सव होना चाहिए. संविधान की हर भावना के प्रति हमारा आदर सत्कार पीढ़ियों तक चलते रहना चाहिए. ये संस्कार विरासत है, ये हम लोगों का दायित्व होता है. ये सिर्फ तू मैं करने से देश नहीं चलता है. देश कभी साथ साथ मिलकर के भी चलने से चलता है. और इसलिए संविधान एक ऐसी शक्ति है जो हमें तू और मैं की भाषा से बाहर निकाल सकती है. संविधान एक भावना है जो हमें जोड़ने की ताकत देती है. और ये सदन ऐसा है कि जहां पक्ष और विपक्ष से ऊपर निष्पक्ष का भी एक मैसेज हिंदुस्तान को जाने की ताकत रखता है. और इसलिए इस सदन का मैं अतिशय आदर करता हूं. అసహనంపై లోక్సభలో జరిగిన చర్చలో పలువురు అధికార పార్టీ ఎంపీలు కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు అస్త్రాలుగా మలుచుకున్న వేళ సహనంతో వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ తన సభ్యులకు సూచించింది. వివాదాస్పద అంశాలపై మాట్లాడే ముందు బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేసింది. అసహనంపై పార్లమెంట్లో చర్చ జరుగుతున్న వేళ ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించిన భాజపా అగ్రనేతలు తమ ఎంపీలకు పలు సూచనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను తీసుకొస్తోన్న వేళ పార్టీ ఎంపీలు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారతాయని సభ్యులకు సూచించిన భాజపా నేతలు ఉభయ సభల్లో విపక్షాలు ప్రస్తావించే అంశాలకు సరైన సమాధానాలు ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి అనుసరించే వ్యూహం, జీఎస్టీ బిల్లుకు విపక్షాల మద్దతు కూడగట్టడంపై కూడా సమాలోచనలు సాగినట్లు సమాచారం.
స్వచ్ఛ భారత్ ద్వారా పరిసరాలను శుభ్రం చేస్తున్న తరహాలోనే మనసులను కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గాంధీజీ ప్రకారం స్వచ్ఛ భారత్ అంటే శుభ్రమైన పరిసరాలు సహా తనువు మనసు కూడా పరిశుభ్రంగా ఉండాలని గుజరాత్ విద్యాపీఠ్ 62వ స్నాతకోత్సవంలో వ్యాఖ్యానించారు. శాంతి సామరస్యాన్ని ప్రబోధించడం ద్వారా సమాజంలో విచ్ఛిన్నకర శక్తులను నిలువరించడం సహా సరైన మార్గంలో నడిపించవచ్చన్న బాపూజీ సిద్ధాంతాలను ఆయన గుర్తు చేశారు. దేశంలో అసహనంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ గాంధీజీ తుది వరకు శాంతి సామరస్యం కోసం పరితపించారని ప్రణబ్ పేర్కొన్నారు. సబర్మతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలోనూ ఈ విషయాలను ప్రస్తావించిన రాష్ట్రపతి మన మనసులోని కల్మషాన్ని తొలగించుకునేందుకు ఇష్టపడకపోవడం వల్లే సమాజంలో హింసావాదం పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించాలన్న ఆయన శాంతి అహింసతో కూడిన సమాజంలోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. రైతు సంక్షేమ పథకాలు వాటిని పొందే విధానంపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు బాగున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో రైతులకు చేరుతున్నాయా అని ప్రశ్నించిన ధర్మాసనం అవినీతితో రైతులను వేధిస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పేలా వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసింది. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలన్న హైకోర్టు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయం 3 రోజుల్లో ఆన్లైన్లోనే బదిలీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలను పూర్తిగా ఆపాల్సిందేనని ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా ఆత్మహత్యలను ఆపేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు పలు పథకాలు కార్యక్రమాలను వివరించాయి. హెల్ప్ లైన్లు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామని, పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టి అధికారులను రైతుల వద్దకు పంపుతున్నామని, ఆత్మహత్యలు నేరమని ప్రచారం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించింది. ప్రతి జిల్లాలో 3 అధికారులతో కూడిన 2 కమిటీలు గ్రామాలకు వెళ్లి రైతులను కలుస్తున్నాయని తెలంగాణ సర్కారు తెలిపింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు బాగానే ఉన్నప్పటికీ అవి అవసరాలకు సరిపోయేంతగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. పథకాలు కాగితాలపై బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు ఎంత మేరకు చేరుతున్నాయని ప్రశ్నించింది. పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు పంచుతున్నామని ఏపీ ప్రభుత్వం తెలపగా తెలంగాణ సర్కారు కూడా అదే విధంగా చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పథకాల పేర్లు, వాటి వల్ల ఎలాంటి లబ్ధి కలుగుతుంది, వాటిని పొందే విధానమేంటనే పూర్తి వివరాలతో కరపత్రాలను ముద్రించి ప్రతి రైతుకు చేరేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రైతుల ఆత్మహత్యలపై వ్యాజ్యంలో కోదండరాం సూచనలను స్వీకరిస్తున్నట్లు హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఈ చొరవపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన హైకోర్టు ఆ సూచనలను ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా పరిశీలించాలని సూచించింది. పంటల బీమాకు గ్రామాన్ని కాకుండా రైతుని యూనిట్ గా తీసుకోవాలని కేంద్రానికి సూచించామని వెల్లడించింది. ఇదే సమయంలో అధికారుల అవినీతి కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందన్న ధర్మాసనం అవినీతి అధికారులకు గుణపాఠం చెప్పాల్సిందేనని, అలాంటి వారిని సస్పెండ్ చేయాలని 2 ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఒకరిద్దరి అవినీతి మొత్తం వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధించేందుకు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్న ధర్మాసనం వాటిని 2 ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించింది. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయం 3 రోజుల్లోగా చేరాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చెక్కుల రూపంలో ఇస్తే వాటిని ఇచ్చేందుకు అధికారులు లంచాలు అడిగే అవకాశం ఉన్నందున ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని సూచించింది. ఈ దశలో స్పందించిన పిటిషన్ల తరపు న్యాయవాదులు ఆత్మహత్యలపై ప్రభుత్వాలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయని, తెలంగాణలో రుణమాఫీ సరిగా అమలు జరగడం లేదని, బోరుబావులకు ఆర్థిక సాయం చేయాలని తెలిపారు. అనంతరం వ్యాజ్యాలపై విచారణను 2 వారాలకు వాయిదా వేసిన కోర్టు రైతు ఆత్మహత్యల నివారణకు తగిన ప్రతిపాదనలతో రావాలని 2 ప్రభుత్వాలు పిటిషనర్లను ఆదేశించింది. పేదల అభ్యున్నతి కోసం దూరదృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తలపెట్టిన జన చైతన్య యాత్రను గుంటూరు జిల్లాలో ప్రారంభించిన ఆయన గత 18 నెలల్లో ఎవరూ ఊహించని పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేదలు, రైతులు, మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన ఆయన సంక్షేమానికి పెద్దపీట వేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జనచైతన్య యాత్రలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వేమూరులో మొదట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి విద్యార్థులకు భోజనం వడ్డించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ కాలనీలో స్థానికులతో మాటామంతి నిర్వహించారు. అనంతరం జనచైతన్య యాత్రను ప్రారంభించిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 18 నెలలు ఎవరు ఊహించిన విధంగా కార్యక్రమాలు చేపట్టాం. పెన్షన్లో 6,000 కోట్లు, 5 ఏళ్లంటే 30,000 కోట్లు, 25,000 కోట్లు రుణ విముక్తి, 12,000 కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకి రుణమాఫీ గాని పెట్టుబడి నిధిచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం.
నేను ఒకటి ఆలోచిస్తున్నాను, సంక్షేమానికి పెద్దపీట వేయాలని, పేదవాడికి అండగా ఉండాలని, నీ భారం అవసరమైతే నా భుజస్కంధాల పైన మోయాలని, ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలను చంద్రబాబు ప్రత్యేకంగా వివరించారు. షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి 50 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. బియ్యం వస్తా ఉంది, 1000 రూపాయల పింఛన్ వస్తా ఉంది. వంటగా సిలిండర్లు అందరికి ఇమ్మన్నాం. ప్రతి ఒక్క ఇంటికి 15,000 రూపాయలు ఇచ్చి మరుగుదొడ్లు కట్టిస్తున్నాం. షెడ్యూల్ కులాల కోసం సప్లాన్ దగ్గర 5,500 కోట్లు, షెడ్యూల్ తెగల కోసం సప్లాన్ 2,000 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల కోసం ఒక సప్లాన్ పెట్టి కుల వృత్తులు, చేతి వృత్తుల కోసం ఆదరణ కార్యక్రమాన్ని మళ్లీ తీసుకొచ్చాం. 6,400 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అందుకనే సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనచైతన్య యాత్రలను పలువురు మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రారంభించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం సహా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. కొన్ని చోట్ల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు పంచారు. వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం సుభిక్షంగా సాగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇకపై వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లేందుకు వీల్లేదని విజయవాడలో నీరు ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత చెప్పారు. జలవనరుల శాఖ కార్యాలయంలో ఫైజోమీటర్ను కూడా ప్రారంభించిన తర్వాత నీరు ప్రగతి శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమం వల్ల అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో భూగర్భ జలమట్టం భారీగా పెరిగిందని వివరించారు. ఇది కుంటలు, చెరువుల్లో నీరు నిల్వ ఉండేందుకు దోహదం చేస్తుందన్న చంద్రబాబు వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లకుండా చేస్తే భూగర్భ జలాలు మరింత పెరిగి 5,000 టీఎంసీల నీరు సమకూరుతుందని వివరించారు. ఇదే సమయంలో అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. ఈసారి మేము చేసిన ఎక్సర్సైజ్ నీరు చెట్టు 4 జిల్లాల్లో అనంతపూర్, చిత్తూరు, కడప, నెల్లూరు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన దానివల్ల ఈ వాటర్ ని ఎక్కడికక్కడ నిలబెట్టుకోగలిగాం. ఎక్కడికక్కడ ప్రొటెక్ట్ చేసుకునే కొందికి గ్రౌండ్ వాటర్ 33 మీటర్ల నుంచి 14 మీటర్లు చిత్తూరులో వచ్చేసింది. నెల్లూరులో 6.6 మీటర్లకు వచ్చేసింది. అనంతపూర్లో 14-15 మీటర్లకు వచ్చేసింది. ఊహించని బెనిఫిట్. 3-8 మీటర్ల లోతులో వాటర్ ఉండాలనేది మా ఆలోచన. అంతవరకే ఉపయోగించాలి. వాటర్ ఎక్స్ పాయింట్ లో పడితే మనకు ముందు తెలిసిపోతుంది. రెయిన్ గేజెస్ లో అక్కడి నుంచి ఫ్లో తెలిసిపోతుంది. ఎక్కడెక్కడ ఎంత వాటర్ ఉందో ఎక్కడెక్కడ చేస్తామో చేసి లాస్ట్ మైల్ సముద్రం లేకపోయే లోపల ఎంత వాటర్ స్టోర్ చేయగలిగితే అంత వాటర్ స్టోర్ చేసుకుంటాం. 10 నుంచి 20 లక్షల ఎకరాలకు కరువు వచ్చినా తట్టుకునే పరిస్థితిలో ఈ పంట సంజీవిని కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. అంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను ఖరారు చేసింది. నిన్న మంత్రివర్గంలో నిర్ణయించిన కాపు కార్పొరేషన్కు చలమలశెట్టి రామాంజనేయ, పౌర సరఫరాల కార్పొరేషన్కు లింగారెడ్డిలను ఎంపిక చేసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా జయరామిరెడ్డి, గృహ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా వర్ల రామయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా జూపుడి ప్రభాకర్, మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా పంచుమర్తి అనురాధ, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్లను నియమించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 2-3 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ నెలలో తాను నిర్వహించి తలపెట్టిన చండీ యాగానికి ఆయన ఆహ్వానించినట్టు సమాచారం. వేసవి విడిది సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణకు రానుండగా ఇప్పటికే ఆయన్ను కలిసిన కేసీఆర్ చండీ యాగానికి ఆహ్వానించారు. ప్రణబ్ కూడా కార్యక్రమానికి హాజరు కానున్నట్టు తెలిసింది. గవర్నర్తో భేటీ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. గుడుంబా మహమ్మారి బారిన పడి ఎంతో మంది బలైన మహబూబ్నగర్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా అధికారులు ప్రకటించారు. కల్తీ సారా కాటుకు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైన వేళ జిల్లాలో ఏరులై పారిన గుడుంబాను అరికట్టేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగి లక్ష్యాన్ని అందుకున్నారు. 3 నెలల కాలంలో గుడుంబా కాస్తున్న గ్రామాలు, తండాలపై ప్రత్యేక దృష్టి సారించి నిత్యం దాడులు చేసి తయారీదారులను గుర్తించారు. అనంతరం వారికి సహకరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ వి విశ్వప్రసాద్ పర్యవేక్షణలో స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుని గుడుంబాపై ఉక్కుపాదం మోపిన ఆబ్కారీ శాఖ అధికారులు జిల్లాలోని ఏ గ్రామంలో కూడా సారా దొరకని పరిస్థితి తెచ్చారు. ఈ క్రమంలో 3,854 మందిని బైండ్ ఓవర్ చేశారు. జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తిలో సాగుతున్న బెల్లం అక్రమ రవాణాను కట్టడి చేసిన అధికారులు మాట వినని 10 మందిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపారు. ఈ చర్యలతో 3 నెలల్లోనే గుడుంబా తయారీని పూర్తిగా నిలువరించినట్టు కలెక్టర్ శ్రీదేవి చెప్పారు. మెదక్ జిల్లాలో కలకలం రేపిన చిరుతను అటవీ అధికారులు బంధించారు. కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత 7గురిపై దాడి చేసింది.
వారిలో తీవ్ర గాయాలయ్యాయి. ఇది తెలుసుకుని గ్రామానికి చేరుకున్న అటవీ రెవెన్యూ అధికారులు ఓ గుడిసెలోకి వెళ్లిన చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు. మొదట వలకు చిక్కినట్టే చిక్కిన చిరుత తప్పించుకుంది. ఈ సమయానికి గ్రామస్తులు గుడిసె చుట్టూ వలలు వేసి చిరుతను బంధించారు. మంజీరా తీరంలో నివసించే చిరుత నదిలో నీరు లేకే సమీపంలోని తుక్కాపూర్కు వచ్చిందని అటవీ అధికారులు భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావానికి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. నవంబర్లో కురిసిన వానల నుంచి పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణి జలాశయం నుంచి వచ్చే వరదకు స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. పిచ్చాటూరు, సిద్దరాజుల కండ్రిగ వద్ద వరద ఉధృతికి 4 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వడమలపేట మండలం గుల్లూరులో చెరువు పొంగి ఎస్సీ కాలనీ నీట మునిగింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి సహాయ బృందాలు ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నాయి. తిరుమలలో యాత్రికులకు ఇబ్బంది తప్పడం లేదు. మాల్వాడి గుండం, కపిలతీర్థం జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల ధాటికి నెల్లూరులోని బృందావనం, శెట్టిగుంట రోడ్డు, కేవీఆర్ పెట్రోల్ బంక్ కూడలి, బట్వాడిపాలెం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. వెంకటగిరి, గూడూరులో కురుస్తున్న వర్షాలకు కైవల్య నది ఉధృతికి గూడూరు, ఇందూరు, సైదాపురం, రావూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెళ్లకూరు మండలంలో స్వర్ణముఖి ఉధృతికి కల్వకూరు, అనకవోలు, పాలచ్చూరు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గత నెల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును మరో అల్పపీడనం అతలాకుతలం చేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావానికి ఉత్తర తమిళనాడు కోస్తా సహా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, విలుపురం జిల్లాలు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత నెల కురిసిన వానలకు జల దిగ్బంధంలో చిక్కుకొని 2-3 రోజులుగా కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో చెరువులు నిండిపోగా తిరువళ్లూరులోని కుశస్థలి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. 2 నెలల క్రితం వృద్ధి రేటుకు ప్రాధాన్యమిస్తూ ద్రవ్యపరపతి సమీక్షను ప్రకటించిన రిజర్వ్ బ్యాంకు ఈసారి ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి పెట్టింది. అక్టోబర్లో ప్రకటించిన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఈసారి చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్టానికి చేరిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటు 6.75%, నగదు నిల్వల నిష్పత్తి 4% వద్దే కొనసాగిస్తున్నట్టు ప్రకటించిన రిజర్వ్ బ్యాంకు 2015-16 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4% నమోదవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశలో పయనిస్తోందని తెలిపిన ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు వడ్డీ రేట్లు 1.25% తగ్గించినప్పటికీ ఆ ఫలాలను వినియోగదారులకు బదలాయించడంలో బ్యాంకులు జాప్యం చేయడంపై ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.